హాయ్ ఫ్రెండ్స్, భూమిపై సంచరించిన అత్యంత భయంకరమైన మాంసాహార డైనోసార్లలో టైరానోసారస్ రెక్స్ లేదా టీ-రెక్స్ ఒకటి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఈ భారీ డైనోసార్ సుమారు 25 ఏళ్ల వయసులోనే పూర్తి స్థాయి పరిమాణానికి చేరుకుందని భావించారు. అయితే తాజాగా వెలుగులోనికి వచ్చిన ఒక షాకింగ్ అధ్యయనం ఈ అంచనాలను పూర్తిగా మార్చేసింది. టీ-రెక్స్ పూర్తి స్థాయి సైజుకు చేరుకోవడానికి దాదాపుగా 40 సంవత్సరాలు పట్టిందట. అసలు ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమెరికాలో ఓక్లాహోమా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హాలీ వుడ్వర్డ్ నేతృత్వంలో పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. పీర్జే జనరల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో వివిధ వయసులకు చెందిన 17 టైరానోసార్ శిలాజాలను విశ్లేషించి వాటి పెరుగుదల చరిత్రను పునర్నిర్మించారు. డైనోసార్ల వయసును తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు వాటి ఎముకల్లో ఉండే వృద్ధి వలయాలను పరిశీలిస్తారు. ఇవి చెట్ల కాండాల్లో కనిపించే వార్షిక వలయాల మాదిరిగానే ఉంటాయి. ఈ వలయాల ఆధారంగా డైనోసార్ ఎంత వేగంగా పెరిగింది, ఎంత వయసులో మరణించింది వంటి వివరాలను అంచనా వేయొచ్చు. ఈ అధ్యయనంలో పరిశోధకులు ప్రత్యేకమైన కాంతి సాంకేతికతలను కూడా ఉపయోగించి గతంలో గుర్తించని కొన్ని వృద్ధి గుర్తులను కూడా గుర్తించారు. అలాగే వివిధ వయసుల టీ-రెక్స్ శిలాజాల సమాచారాన్ని అధునాతన గణాంక నమూనాల సహాయంతో కలిపి మొత్తం జీవితకాల పెరుగుదల నమూనాను రూపొందించారు. అధ్యయనం ప్రకారం టీ-రెక్స్ 25 ఏళ్లకే పెరుగుదలకు ఆపలేదని, మరో 15 సంవత్సరాల పాటు ఎదుగుతూనే ఉందని తేలింది. దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చే వరకు పెరిగి సుమారు 8 టన్నుల బరువుకు చేరుకునేదని పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఇప్పటి వరకు భావించిన దానికంటే చాలా ఎక్కువ కాలం టీ-రెక్స్ పెరుగుదల దశలో ఉండేదన్నమాట. ఈ సుదీర్ఘమైన పెరుగుదల దశ టీ-రెక్స్కు ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఇచ్చి ఉండవచ్చని, అలాగే చిన్న వయసులో ఉన్న టైరానోసార్లు పెద్ద టీ-రెక్స్లతో పోలిస్తే వేరువేరు రకాల ఆహార వనరులను వినియోగించి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో ఒకే జాతికి చెందిన వివిధ వయసుల జీవులు ఒకదానితో ఒకటి పోటీ పడకుండా జీవించే అవకాశం లభించి ఉండవచ్చు. ఈ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోనికి వచ్చింది. ఇప్పటి వరకు టీ-రెక్స్గా గుర్తించిన కొన్ని శిలాజాలు వాస్తవానికి వేరే జాతులకు చెందినవై ఉండవచ్చని సంకేతాలు లభించాయి. ముఖ్యంగా జైన్ మరియు పీటీ అనే 2 ప్రసిద్ధమైన శిలాజాల పెరుగుదల నమూనాలు మిగతా టీ-రెక్స్ శిలాజాల కంటే భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇవి నిజంగా వేరే జాతులువా కాదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. చూశారు కదా, శాస్త్రవేత్తలు శతాబ్దానికి పైగా అధ్యయనం చేస్తున్న టీ-రెక్స్ ఇప్పటికీ కొత్త రహస్యాలను బయటపెడుతూనే ఉంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం డైనోసార్ల రాజుగా పేరుగాంచిన టీ-రెక్స్ పూర్తి స్థాయి పరిమాణానికి చేరుకోవటానికి ఇప్పటి వరకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయం పట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రసిద్ధమైన శిలాజాల అసలు గుర్తింపుపై కూడా కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని శిలాజాల విశ్లేషణ ద్వారా టీ-రెక్స్ జీవన విధానం, పెరుగుదల పరిణామ చరిత్ర గురించి ఇంకా కొత్త విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.